23వ పాఠం రాధాదేవి దర్శనం. శ్రీకృష్ణ పరమాత్మ గురునానక్ అశ్వత్థామల ఆదేశాలను అనుసరించి కోట్భాను అరణ్యం చేరేందుకు తూర్పు దిశగా ప్రయాణిస్తున్నాడు. తపస్వి దారిలో బర్సానా గ్రామాన్ని చేరుకోగానే గ్రామాన్ని ఆనుకుని ఉన్న బర్సానా గుట్టపై కట్టబడిన అందమైన ఆలయం అతని దృష్టిని ఆకర్షించింది. మెట్లు ఎక్కి ఆలయంలో ప్రవేశించాడు. అది బ్రహ్మాండమైన పాలరాతి కట్టడం. ఆలయంలో రాధాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆయన ఆలయంలో ప్రవేశించేసరికి పూజారి దేవిని అర్చిస్తున్నాడు. దేవి పూజ చూశాడు. అమ్మవారిని దర్శించుకున్నాడు. సాయంకాలం పూజ పూర్తి చేసి పూజారి గుడి తలుపులు మూసి కొండ క్రింద ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో చీకటి పడింది. ఆ రాత్రి గుడి వసారాలో గడపాలని నిశ్చయించుకున్నాడు తపస్వీజీ. ప్రశాంత వాతావరణంలో రాత్రి సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చున్నాడు. గుడి తలుపులు మూసి ఉన్న గర్భగుడిలోంచి 2 దేవతలు బయటకు వచ్చారు. అది గమనించాడు తపస్వీజీ. దేవతలు చాలా అందంగా ఉన్నారు. చక్కటి దుస్తులు ధరించారు. దగదగ మెరిసే ఆభరణాలను అలంకరించుకున్నారు. ఒక దేవత కాస్త పొడవుగా ఉంది. 2వ దేవత కాస్త పొట్టిగా ఉంది. వారి శరీరాల నుండి దివ్య తేజస్సు పరివ్యాప్తమవుతూ ఉంది. వారు తపస్వికి సుమారు 3 అడుగుల దూరంలో ఉండి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో కాస్త పొట్టిగా ఉన్న దేవత పెద్ద దేవతతో, శ్రీజీ, ఇక్కడ ఎవరో మహాత్ముడు కూర్చుని ఉన్నాడు అనగా ఆవిడ, అవును, ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయనకు తపస్వీజీ అని అంటారు. కృష్ణయ్య ఆజ్ఞ మేరకు ఆయన కోట్భాను అరణ్యానికి వెళ్తున్నాడు అని మాట్లాడుకుంటూ 2 దేవతలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్ద దేవత శ్రీ రాధాదేవి అని, చిన్న దేవత ఆమె చెలికత్తె అని తపస్వి గ్రహించాడు. ఆ రాత్రంతా ఉత్సాహపూరిత హృదయంతో మేల్కొనే ఉన్నాడు. అర్ధరాత్రి అయింది. దేవతలిద్దరూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. చెలికత్తె రాధాదేవితో, అమ్మా, ఆ మహాత్ముడు ఇంకా ఇక్కడే కూర్చున్నాడు అని చెప్పింది. అవును, కృష్ణుని దివ్య రూపం దర్శించాలన్న కోరికతో అతను ఇక్కడ కూర్చున్నాడు. కానీ అతడు ఇప్పుడు కృష్ణయ్యను దర్శించలేడు అని రాధాదేవి బదులు పలికింది. తర్వాత దేవతలు 2 అంతర్ధానమయ్యారు. కొన్ని రోజులు దేవాలయ ప్రాంగణంలోనే ఉండి రాధాదేవి అనుగ్రహించి తనకు దర్శనమిస్తే ఆమెతో సంభాషించాలని ఆశించాడు తపస్వి. మరుసటి రోజు ధ్యాన నిమగ్నుడై దేవాలయంలో కూర్చున్నాడు. సూర్యాస్తమయ సమయానికి జాగ్రత్త స్థితికి వచ్చాడు. గత రాత్రి వలె రాధాదేవి గుడి బయటకు రావచ్చుననే ఆశతో ఆ రాత్రంతా మేల్కొన్నాడు. కానీ ఆయన ఆశ ఫలించలేదు. రాధాదేవి దర్శనమయ్యే వరకు ఎన్ని రోజులైనా సరే అక్కడి నుండి కదలకూడదని నిశ్చయించుకున్నాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాడు. మరుసటి రోజు అర్ధరాత్రి అయ్యింది. ఆయన మేల్కొనే ఉన్నాడు. ఆయన కోరిక ఫలించింది. చిలకత్తెతో సహా రాధాదేవి గుడిలోంచి బయటకు వచ్చి తపస్వీజీకి దగ్గరలో నిలబడింది. దేవతలిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటలు ఆయనకు స్పష్టంగా వినిపించలేదు. తపస్వి చటుకున లేచి నిలబడి నమస్కరించాడు. రాధాదేవి ఆయనను చూసి చిరునవ్వు నవ్వింది. శ్రీ రాధాదేవికి సాష్టాంగ నమస్కారం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆయన అవయవాలు ఆయన అధీనంలో లేవు. కాలు కదపలేకపోయాడు. స్తంభించిపోయి నిలబడ్డాడు. రాధాదేవి శక్తి అంతా మహత్తరమైంది. కుడి చేయి ఎత్తి కొరడు బారిపోయిన ఎడమ చేతికి జోడించి జనని ప్రణామాలు అని వినయంగా అన్నాడు. మహాత్మా, ఏమిటి నీ కోరిక అని అడిగింది రాధాదేవి. అమ్మ, కృష్ణ పరమాత్మ దివ్యమంగళ రూపం చూడాలని ఉంది. ఆ రూపంలో పరమాత్మ దర్శనం నాకు లభించేందుకు సహాయం చెయ్యి తల్లి అని వినయంగా అర్థించాడు. ముందు నువ్వు కోట్భాను అరణ్యానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకో. నీకు అక్కడ కృష్ణయ్య దర్శనం అవుతుందని బదులు చెప్పి రాధాదేవి తన చెలికత్తెను తీసుకుని వెళ్ళిపోయింది. దేవతలు 2 నడిచి వెళ్తూ ఉంటే వారి శరీరాల నుండి దివ్యకాంతులు వ్యాపిస్తున్నాయి. ఆ దివ్యకాంతులు తపస్వీజీకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాధాదేవి ఆలయాన్ని మన్మాన్ మందిర్ అని అంటారు. రాధాదేవి ఆలయాన్ని మన్మాన్ మందిర్ అని అంటారు. ఆంగ్లేయులు దేశాన్ని పాలిస్తున్న
పరిపాలిస్తున్న కాలంలో ఉత్తర భారతంలోని ఒక సంస్థానాధీశుడు ఆ ఆలయాన్ని నిర్మించాడు. రాధాదేవిని దర్శించిన తరువాత తపస్వి కొండ దిగి కోట్భాను అరణ్యం వైపు ప్రయాణిస్తూ ముందుగా దారిలో ఉన్న నంది గ్రామాన్ని సందర్శించాడు. బృందావనానికి తరలిపోకముందు శ్రీకృష్ణుడు యశోద నందులతో ఈ గ్రామంలోనే నివసించాడు. విషపూరిత స్తన్యమిచ్చి కృష్ణుణ్ణి హతమార్చాలన్న దుర్బుద్ధితో వచ్చిన పూతన పాలతో సహా ఆ రాక్షసి ప్రాణాలు కూడా చిన్నారి కృష్ణుడు పీల్చివేసింది ఈ గ్రామంలోనే. ఈ అద్భుత సంఘటన జరిగి 5000 సంవత్సరాలు గడిచాయి. కాబట్టి వాటి జాడలు ఏవీ సన్యాసికి నంది గ్రామంలో కనిపించలేదు. కానీ నందగోప పర్వతంపై ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనిపించింది. సన్యాసి గుడిమెట్లెక్కి ఆలయంలో ప్రవేశించాడు. గర్భగుడిలో బలరామకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. 10 ఏళ్ల వయస్సులో ఉన్న బలరామకృష్ణుల రూపాలను పొంది ఉన్న విగ్రహాలవి. సన్యాసి ఆలయంలో ప్రవేశించేసరికి పూజారి అర్చన చేస్తున్నాడు. బలరామకృష్ణులకు నమస్కరించి ఆలయం బయటకు వచ్చి ప్రకృతి రమణీయతను తిలకిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు. తపస్వీజీ గిరి శిఖరం నుండి ఒకవైపు చూస్తే బర్సానాలో ఉన్న రాధాదేవి ఆలయం కనిపిస్తోంది. మరొక వైపు చూస్తే కనుచూపు మేరలో తాను స్థిరపడనున్న కోట్భాను అరణ్యం దృశ్యంగా కనిపిస్తోంది. నందగోప పర్వతం నుండి చూస్తూ ఉంటే ఆ అరణ్యం చిన్న చిన్న మొక్కలు తీగలతో నిండిన సువిశాల హరిత ప్రదేశంలా కనిపిస్తోంది. తపస్వీజీ కోసికలాన్ నగరం మీదుగా ప్రయాణించి ఉత్తర దిక్కుకు మరలి సుమారు 5 మైళ్ళు నడిచి కోట్భాను అరణ్య సరిహద్దుకు చేరుకున్నాడు. అడవిలో ప్రవేశించాడు. తుప్పలు డొంకలు దాటుతూ తాను నివసించడానికి అనువైన చోటును వెతకడం ప్రారంభించాడు. ఇటు చూసిన ఎత్తుగా పెరిగిన కనులకు ఇంపైన కదంబ వృక్ష సముదాయం. ఆ అరణ్యం గంగా మైదాన ప్రాంతానికి చెందినది కావడం వల్ల నేల చాలా సారవంతంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ప్రకృతి పరిచిన తివాచియా అన్నట్లు పచ్చిక బయలపై గుంపులుగా స్వేచ్ఛగా సంచరిస్తున్న దుప్పులు, లేళ్లు. రానున్న 60 సంవత్సరాలు ఆ సాధు పొంగవుని తపశ్చర్యను వీక్షించబోతున్నాయి ఆ సాధు జంతువులు. వాటి మధ్య నుండి తపస్వీజీ నడిచి వెళ్తూ ఉంటే అవి ఆయనను తేరిపార చూస్తున్నాయి. గుంపులుగా నెమళ్ళు ఆయనను సమీపించి ఎగిరిపోతున్నాయి. కొన్ని వేల చిలుకలు అక్కడ గాలిలో ఎగురుతూ చెట్లపై వాలుతున్నాయి. ఇవన్నీ కోట్భాను అరణ్యానికి మరింత శోభనిస్తున్నాయి. అంత పెద్ద సంఖ్యలో చిలుకలు కానీ నెమళ్ళు కానీ ఆయన ఇదివరకు చూడలేదు. వన్యమృగాల స్వేచ్ఛా విహారాలు, కోయిలల శ్రావ్య కూజితాలు, మయూరాల ఒయ్యారి నడకలు తిలకిస్తూ ప్రకృతి అందిస్తున్న అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నాడు తపస్వీజీ. వెతకగా చివరకు ఆయనకు మట్టితో కట్టిన ఒక పురాతన కుటీరం కనిపించింది. అది కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉంది. బహుశా ఇంతకుముందు అక్కడ తపస్సు చేసుకున్న ఋషి ఎవరైనా దాన్ని నిర్మించి ఉంటాడు. గోడలు మందంగా దిట్టంగా ఉన్నాయి. కుటీరానికి పైన మిద్దె, దానిపై పరచిన ఆకులు ఉన్నాయి. అతను ఆ కుటీరంలోకి ప్రవేశించాడు. కుటీరానికి 2 గదులున్నాయి. మండు వేసవిలో కూడా ఆ గదిలోకి వేడిగాలి చొరబడదు. ఆశ్రమానికి దగ్గరలో ఒక కొలను ఉంది. కొలనులోని నీళ్లు తియ్యగా స్వచ్ఛంగా ఉన్నాయి. అలా చల్లని సదుపాయాలు గల ఆశ్రమంలో కమండలం ముందుంచుకుని కూర్చున్నాడు తపస్వీజీ. బర్మా నుండి ఈ మనోహరమైన అరణ్యానికి తీసుకువచ్చి ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానిస్తూ కాలం గడపడానికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి తనను కరుణించిన కృష్ణ పరమాత్మను స్మరిస్తూ నిశ్చలంగా కూర్చున్నాడు. తపోధనుల నిశ్చల సమాధికి కావలసిన పరిసరాలు, ఉండడానికి కావలసిన నివాసం శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఇలా వర్ణిస్తారు. సురమందిర తరుమూల నివాస సయాభూతల మజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కశ్య సుఖం నకరోతి విరాగ. చెట్టు నీడన నివాసం దేవతా మందిరం, కటిక నేలయే శయ్య, జింక చర్మమే కట్టుబట్ట. సమస్త భోగాలు విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగికి వైరాగ్యం
అన్ని సుఖాలతో సమానం. ఇటువంటి సర్వ సలక్షణ సంపన్నుడు ఆ సంయమధనుడు తపస్వి నేలపై మేనువాల్చాడు. కాళ్ళు చాపుకొని సుఖంగా నిద్రపోయాడు. అలవాటు ప్రకారం ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పక్కనున్న కొలనులో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి భగవంతుడి ధ్యానంలో నిమగ్నుడై కూర్చున్నాడు. అంతకంటే ఆయన చేసేది కానీ చేయవలసింది కానీ మరొకటి లేదు. మధ్యాహ్నం అయింది. కుటీరం బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఆ దారిన వెళ్తున్న ఒక రైతు సన్యాసిని చూశాడు. సాధువులన్నా సన్యాసులన్నా అతనికి అమిత గౌరవం. సన్యాసిని సమీపించాడు. పాదాభివందనం చేశాడు. మహాత్మా, నాకు కలిగిన కాస్త కాలో గంజో తమకు సమర్పించుకోవచ్చా అని వినయంగా అడిగాడు. కుమారా, నీకు దయ ఉంటే కాస్త తెచ్చిపెట్టు అని అన్నాడు సన్యాసి. రైతు నివసిస్తున్న కోడ్భాను గ్రామం అక్కడికి క్రోసు దూరంలో ఉంది. రైతు చటుక్కున ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. గ్రామవాసులు అందరూ వినండి, మన అడవిలో ఉన్న పాత గుడిసె ఇప్పుడు ఖాళీగా లేదు. ఎవరో మహానుభావుడు ఆ గుడిసెలో నివసిస్తున్నాడు అని ఆ వార్త అందరికీ చేరవేశాడు. కొన్ని రొట్టెలు కూర పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆ గ్రామంలోని మరికొందరు కూడా పళ్ళాలతో రొట్టెలు కూరలు పట్టుకుని అతడిని అనుసరించారు. తపస్వీజీ గంభీరాకృతి, ముఖవర్చస్సు, చిరునవ్వు చూసి కోడ్భాను గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. అందరూ సగౌరవంగా సన్యాసిని సమీపించి, మహాత్మా, మేము మా దగ్గర ఉన్న దాంట్లో కొంత తీసుకువచ్చాం, వాటిని మీరు స్వీకరించాలి అని కోరారు. పల్లె ప్రజలు ఆదరపూర్వకంగా తెచ్చిన భోజన పదార్థాలు నింపాదిగా తిని చేయి కడుక్కుని వచ్చి బయట కూర్చున్నాడు. సన్యాసి పెద్ద గడ్డం, జడలు కట్టిన శిరోజాలు గ్రామవాసులకు ఆశ్చర్యం కలిగించాయి. అయితే ఆయన ఎడమ చేయి ఎల్లప్పుడూ ఎందుకు ఎత్తిపెట్టి ఉందో వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ళు సన్యాసిని అనేక ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ తగిన విధంగా సమాధానం చెప్పాడు సన్యాసి. శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞానుసారం తాను ఈ అడవికి వచ్చి ఈ కుటీరంలో నివసిస్తున్నానని 24 సంవత్సరాలు కడే తపస్సు వలన ఆ తపస్సులు ఎడమ చేయి ఎత్తిపెట్టి ఉంచడం అనే నియమం వల్ల తపస్సు మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే వరకు అలాగే చెయ్యి పైకి ఎత్తి ఉండడం వల్ల ఆ చెయ్యి ఎండిపోయి కొయ్యబారి ఇప్పుడు నిరుపయోగమైందని తపస్వీజీ వాళ్లకు చెప్పాడు. కడే తపస్సు అంటే ఏమిటో ఆ పల్లె ప్రజలకు బోధపడలేదు. కానీ తపస్వి మందహాస వదనం అందరినీ ఆకట్టుకుంది. తమ గ్రామానికి సమీపంలో ఒక మహానుభావుడు నివసిస్తున్నందుకు గ్రామస్తులు ముచ్చటపడ్డారు. అడపా తడపా వచ్చి ఆయనను దర్శించుకోవచ్చని ఆనందించారు. ఈ విధంగా దైవికంగా సంభవించిన సన్యాసి ఉనికి కోడ్భాను గ్రామం దాని పరిసర ప్రాంతాలలో అందరికీ తెలిసింది. ప్రతిరోజు ఎవరో ఒక పుణ్యాత్ముడు వచ్చి స్వామీజీకి భోజనం పెట్టడం, ఆ పల్లె ప్రజలు వారికి తోచిన రీతిన ఆయనకు సేవలు చేయడం మొదలైంది. కృష్ణ భగవానుని దయ వల్ల రోజులు సుఖంగా గడుస్తున్నాయి. కోడ్భాను గ్రామవాసులకు సన్యాసి సత్సంగత్వం, సన్యాసికి గ్రామ ప్రజల సపర్యలు లభించాయి. 24వ పాఠం మాతాపుత్రుల సమాగమం. కోడ్భాను అరణ్యంలో భగవద్ ధ్యానంలో కాలం గడుపుతున్నాడు సన్యాసి. కొద్ది రోజులు గడిచాయి. సన్యాసి ఏకాంత జీవితంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఆ సంఘటన సన్యాసి జీవితంలో ఒక వింత పరిణామానికి దారితీసింది. ఒకరోజు ఉదయం సన్యాసి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆకాశం నుండి ఆయనకు ఒక వింత శబ్దం వినిపించింది. ఆకాశవాణి, మహాత్మా, నీ తల్లి మళ్ళీ స్త్రీ జన్మనెత్తి రైతు కూలీగా ఈ ప్రాంతంలోనే నివసిస్తోంది. నువ్వు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళు. ఆమె జాడ తెలుసుకో. ఆమెను చాలా సులభంగా గుర్తించగలవు. ఆమెకు నువ్వు జ్ఞానబోధ చేయాలని చెప్పింది. ఆకాశవాణి మాటలు సన్యాసికి ఆశ్చర్యం కలిగించాయి. దిగ్గున లేచాడు. కోడ్భాను అరణ్యానికి ఆనుకుని ఉన్న పొలాలలోకి వెళ్ళాడు. అప్పటికి రైతులు పొలం పనికి ఇంకా రాలేదు. కొంతసేపు వేచి ఉన్నాడు. అంతలో రైతులు, కూలీలు గుంపులుగా పొలాలకు రావడం మొదలుపెట్టారు. ఎవరి పొలాలలో వాళ్ళు పనుల్లో దిగారు. పొలాల గట్లపై నడుస్తూ చివరకు ఒక ఏకాంత ప్రదేశంలో తన జొన్న పంటను పాడు చేస్తున్న కోతులను అదిలిస్తున్న ఒక ఆమెను చూశాడు. ఆమెకు అతి సమీపంలో వెళ్ళి కనురెప్పలు వాల్చకుండా ఆమెను పరీక్షగా చూసి అమ్మా అని పలకరించాడు. ఆమె తల ఎత్తి ఆయనను తేరిపారి చూసింది. నవ్వుతూ మళ్ళీ అమ్మా అని పిలిచాడు.
ఆమె వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. యవ్వనం దాటి వార్ధక్యంలో అడుగుపెట్టిన ఆమె ఏపుగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంది. ఆమె సమాధానం చెప్పలేదు. సుమారు 3 నిమిషాల పాటు తదేక దృష్టితో ఆయనను ఆధారంగా చూస్తూ నిలబడింది. ఆమె ముఖం వికసించింది. ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతితో ఆమె పరవశించిపోయింది. సన్యాసికి అతి దగ్గరగా వెళ్ళింది. తెలియని ఏ ఆవేశంతోనో ఆ మాతృమూర్తి సన్యాసిని గాఢంగా ఆలింగనం చేసుకుంది. కుమారా, కుమారా అంటూ చంటిపాపను ముద్దాడినట్లు ఆయన నుదుటిని ముద్దు పెట్టుకుంది. ఆమె కడుపులోని పేగు కదిలింది. అతి లాలనగా ఆయన ముంగురులు సవరించింది. గడ్డం నిమిరింది. ఆ అపస్మారక స్థితిలో ఏం చేస్తోందో ఆమెకే తెలియదు. శతవృద్ధుడు, గౌరవనీయుడు అయిన యోగి పొంగవుని ఎలాంటి చదువు రాని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన స్త్రీ ఆలింగనం చేసుకోవడం ఏమిటన్న ధ్యాస అప్పుడు ఆమెకు లేదు. అప్పుడు ఆమెలో ఉన్నదల్లా ఉప్పొంగిన ఉత్సాహ తరంగం, విప్పారిన మాతృ హృదయం. అంతే. సుమారు 5 నిమిషాల పాటు నా చిన్ని నాన్న, నా బంగారు కొండ, నా పసి నిమ్మపండ అంటూ ఒడిలోని పసివాణ్ణి లాలించినట్లు లాలించింది. అంతకంటే విశేషం, ఆ వయసులో ఆమెకు పాలు పడ్డాయి. అందుకు ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే తెలివి వచ్చింది. అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది, తాను ఒక పేదరాలిని, ఎదుట ఉన్నవాడు మహిమాన్వితుడు, పవిత్రుడైన యోగీశ్వరుడు అని. భయం, బిడియం, గౌరవం ఆమెను ఆవరించాయి. గజగజ వణికిపోయింది. సిగ్గుతో తలదించుకుంది. చటుక్కున సన్యాసి పాదాలు పట్టుకుంది. సాష్టాంగ నమస్కారం చేసింది. లేచి నిలబడింది. వణుకుతున్న చేతులు ఎత్తి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఒక పొద దగ్గర తాను ఉంచిన నీళ్ల చెంబును తీసుకువచ్చి స్వామి పాదాలు కడిగింది. యతీశ్వరుని కాళ్ళు కడిగిన పవిత్రమైన నీటిని శిరస్సుపై చల్లుకుంది. ఇవన్నీ గమనిస్తున్నాడు తపస్వీజీ. బిగ్గరగా నవ్వాడు. మళ్ళీ అమ్మ అని పలకరించాడు. ఆ పలుకలోని తీయదనం అనిర్వచనీయం. అది కేవలం అనుభవించిన వారికే తెలుస్తుంది. అమ్మ అన్న ఆ 2 అక్షరాలలో శతకోటి తారకనామాలు ప్రతిధ్వనించాయి. అంతవరకు ఆమె ఆయన ఎడమ చేతిని చూడలేదు. మహారాజా, అదేమిటి, మీ ఎడమ చెయ్యి ఎండిపోయింది ఏమిటి అని ప్రశ్నించింది. దానికి కారణం చెప్పి ఇక ఆ చెయ్యి నిరుపయోగమని బదులు పలికాడు తపస్వి. ప్రతిరోజు కాస్త తైలం మర్దన చేస్తే ఆ చెయ్యి మళ్ళీ మామూలు స్థితికి తప్పకుండా వస్తుందని చెప్పింది సిద్ధవాక్కు గల ఆ పేదరాలు. మహాత్మా, మీ చెయ్యి మామూలుగా పనిచేసేలా మీకు నేను సేవలు చేస్తాను. రేపు మళ్ళీ నా పొలానికి వచ్చేటప్పుడు మా ఇంటాయన్ని, మా అబ్బాయిని తీసుకువస్తాను. మర్దన చేయటానికి తైలం కూడా తీసుకువస్తాను. కదలికలేని మీ చెయ్యి వంగి యథాస్థితికి వచ్చేటట్లు మేమే చూస్తాము. ప్రస్తుతానికి నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి తన చెంబు తీసుకుని గ్రామానికి వెళ్ళిపోయింది. ఆమె తనకు జన్మను ప్రసాదించిన మాతృమూర్తి అని, తిరిగి జన్మమెత్తి కోడ్భానులో ఒక రైతు భార్య అయిందని నిశ్చయాభిప్రాయానికి వచ్చాడు. ఆమెకు కొద్ది క్షణాలు మాత్రం పూర్వస్మృతి కలిగి తన తల్లిగా ప్రవర్తించిందని, తర్వాత యథాస్థితి చేరుకోగానే ఈ జన్మలోని సహవాసాలే ఆమెకు సహజంగా గుర్తున్నాయని ఆయన భావించాడు. ఆకాశవాణి పలుకులు యథార్థమయ్యాయని, తన బాల్యంలో తనను కని పెంచిన తల్లి ఆమె అని తపస్వీజీ ధృవపరుచుకున్నాడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం స్నానం, ధ్యానం ముగించుకుని ఆశ్రమం బయటకు వచ్చి కూర్చున్నాడు. అమ్మ, ఇకపై నుండి ఆమెకు అమ్మ అనే వ్యవహారం. ఆమె భర్త జీవనసింగు, కుమారుడు ధర్మసింగు, పెద తండ్రి కొడుకు నారాయణ సింగు తపస్వీజీ దర్శనానికి వచ్చారు. వారందరూ సన్యాసికి నమస్కరించారు. స్వామి వారందరినీ ఆప్యాయంగా నవ్వుతూ పలకరించాడు. వారందరినీ స్వామికి పరిచయం చేసింది అమ్మ. ఆనాటి నుండి వారు తపస్వీజీ శిష్యులు అయ్యారు. కాలక్రమేణా తపస్వి మహారాజు పేరు ప్రఖ్యాతులు వ్యాప్తి చెందాక అనేక మంది ఆయన శిష్యులయ్యారు. కానీ తపస్వీజీ ప్రథమ శిష్యులు, సేవకులు సింగు కుటుంబ సభ్యులు మాత్రమే. రిక్తహస్తాలతో కాకుండా సింగు సభ్యులు తపస్వి దర్శనానికి వచ్చేటప్పుడు పాలు, భోజన పదార్థాలు తీసుకువచ్చారు. వాటిని ఆరగించమని తపస్విని కోరారు. వారు ప్రేమపూర్వకంగా తెచ్చిన పదార్థాలు సంతోషంగా భుజించాడు. తపస్వి భోజనం చేసే వరకు వాళ్ళు బయట వేచి ఉన్నారు.
భోజనం పూర్తయ్యాక తపస్వీజీ బయటకు వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సింగ్ కుటుంబ సభ్యులు ఆయనకు దగ్గరగా కూర్చుని ఆయన ఎడమ చేతిని పరీక్షించారు. ఆ చేతి వ్రేళ్లు గోళ్ళు అరచేతిలోంచి చొచ్చుకుని బయటకు పొడుచుకుని వచ్చాయి. ముందుగా ఆ గోలను భద్రంగా కత్తిరించి అరచేతిలో నుంచి బయటకు తీసివేయాలని వారు గుర్తించారు. అందుచేత మరుసటి రోజు తమతో ఒక మంగళవాడిని తీసుకువస్తామని చెప్పి ఆ రోజుకు అమ్మ కాస్త తైలం పోయిగా చేతిని నెమ్మదిగా మర్దన చేశారు. తర్వాత గురువు దగ్గర సెలవు తీసుకుని గ్రామానికి వెళ్ళిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం అమ్మ, ఆమె భర్త, కుమారుడు హేరాలాల్ అనే మంగళని వెంట పెట్టుకుని వచ్చారు. హేరాలాల్ అతి నేర్పుగా గోళ్లు కత్తిరించాడు. అరచేతులు కూరుకుపోయిన ముక్కలను ఒక శ్రావణంతో బయటకు తీసివేశాడు. చేతిలో గోళ్లు చేసిన రంధ్రాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తర్వాత అమ్మ జీవనసింగు ఆయన చేతిపై తైలం పోసి నెమ్మదిగా మర్దన చేశారు. తిరిగి ఆ మరుసటి రోజు వచ్చి చేతిపై నూనె పోసి మర్దన చేశారు. ముందుగా అమ్మ ఆయనకు భోజనం పెట్టింది. ఇలా 3 నెలల పాటు వాళ్ళు ప్రతిరోజు చేతిపై నూనె పోస్తూ మర్దన చేయగా కాస్త గుణం కనిపించి చెయ్యి స్వాధీనమవుతూ వచ్చింది. చికిత్స వలన కలిగిన అభివృద్ధికి సింగ్ కుటుంబ సభ్యులు సంతోషించారు. అలా ఆపకుండా 24 నెలలు నూనె మర్దన చేయగా చెయ్యి వంగడం, వేళ్లు కదలడం మొదలై ఎడమ చెయ్యి బాగా స్వాధీనమవుతూ వచ్చింది. ఆ చేతిలో సన్యాసి సులువుగా కమండలం ఎత్తడం, బట్ట కట్టుకోవడం మొదలైన పనులు చేయగలుగుతున్నారు. అయితే ఇంతకుముందు ఉన్నంత బలం మాత్రం ఆ చేతికి రాలేదు. కానీ దానివల్ల ఆయనకు నొప్పి కానీ అసౌకర్యం కానీ లేదు. అమ్మ, ఆమె భర్త, కుమారుడు, ఇతర భక్తులు చేసిన సేవ ఫలితంగా చెయ్యి బాగుపడింది. ఈ 24 నెలలో ఒక్కరోజు మాత్రం జీవనసింగ్ తపస్వీజీ సేవకు హాజరు కాలేదు. ఆ రోజు అతనికి అస్వస్థతగా ఉంది. విపరీతంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అమ్మ ద్వారా ఆ వార్త తెలుసుకుని ఆమెతో కూడా కోడ్భాను గ్రామానికి వెళ్ళి జీవనసింగ్ను చూశాడు తపస్వీజీ. కొన్ని ఆకులు తెచ్చి వాటితో ఔషధం తయారు చేసి అతనికి ఇచ్చాడు. ఒక్క 10 నిమిషాలలో జీవనసింగ్ కడుపు నొప్పి మాయమైంది. పక్క మీద నుండి లేచి కూర్చున్నాడు. గురువుకు భక్తితో నమస్కరించాడు. జీవనసింగ్ ముఖం ఆనందంతో వికసించింది.